కొన్నిసార్లు మనకు వచ్చే బాధలను బట్టి ఏం చెప్పేస్తాను తెలుసా? దేవుడు ఎలాంటి వాడు అంటామండి? దేవుడు నాకేం చేసేస్తాడో అంటాము, అన్యాయం చేశాడు. అయితే మూలవాక్యంలో చెబుతుంది, బాధింపబడిన వారికి ఆయన ఏం చేస్తాడంట? న్యాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం బాధింపబడుతున్న పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు, కొన్నిసార్లు మనము బాధింపబడిన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ పరిస్థితులను బట్టి, ఆ మారని సిచ్యువేషన్స్ని బట్టి ఎంత ప్రార్థన చేసినా పరిస్థితుల్లో మార్పు కనబడనప్పుడు, కొన్నిసార్లు ఒకవేళ మనుషులు మనకు అన్యాయం చేస్తున్నప్పుడు, మనుషులు ఒకవేళ మనకు ద్రోహం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు అంటూ ఉంటాం కదా, దేవుడు కూడా నాకేం చేసేస్తాడు అనేస్తామండి, అన్యాయం చేశాడు. ఎప్పుడు కూడా మన నోటిలో దేవుడు అన్యాయం చేశాడు అన్న మాటను ఎప్పుడు కూడా మనము చెప్పకూడదండి. దేవుడు ఎప్పుడు కూడా మనకేం చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు అయితే కాదు. ఒకవేళ మనుషులు అన్యాయం చేయొచ్చేమో, మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషులు ద్రోహం చేయొచ్చేమో, కానీ దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ ఏం చేసే దేవుడు కాదండి. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. నీ బాధలు మారలేదనో, నీ పరిస్థితులు మారలేదనో, మనుషులు దగ్గర నుండి నువ్వు ఒకవేళ వారు నీకు ద్రోహం చేశారనో, మనుషులు నీకు అన్యాయం చేశారనో, పరిస్థితులను బట్టి దేవుడు కూడా నాకు న్యాయం చేయలేదు, దేవుడు అన్యాయస్తుడని ఎక్కడ కూడా మనము చెప్పకూడదు. అన్యాయస్తుడైన దేవుడు ఆయన కాదండి.